హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, సెన్సెక్స్ ఎక్స్పైరీ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీ వాళ్ళ చూసినట్టయితే ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది డైలీ టైం ఫ్రేమ్లో. సో డైలీ టైం ఫ్రేమ్లో ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, ఇన్ డెసిషన్ క్యాండిల్. సో ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది క్యాండిల్లో. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే రేపు ఇంపార్టెంట్ మార్కెట్కి. సో ఇక్కడ నేను వీక్లీ టైం ఫ్రేమ్ పెడతాను. సో రేపు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో మనం ఇక్కడ వీక్లీ క్యాండిల్ చూసామనుకోండి, సో ఇవన్నీ లైన్స్ అన్ని రిమూవ్ చేస్తాను. వీక్లీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, వీక్లీ టైం ఫ్రేమ్ మనం చూస్తే కనుక ఇది ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. అంటే ఈ టూ క్యాండిల్ స్టిక్స్ని కలిపితే యాజ్ ఆఫ్ నో అయితే బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. బట్ ఈ వీక్ క్యాండిల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు, ఇంకొక 1 ట్రేడింగ్ డే మనకు ఉంది, అంటే రేపటి ట్రేడింగ్ డే ఉంది. కాబట్టి మార్కెట్ ఒకవేళ ఇది లోస్ కింద ఏదైతే ప్రీవియస్ ఏదైతే లోస్ ఉన్నాయో 2 వీక్స్ ఉన్న లోస్ కింద మార్కెట్ కనుక క్లోజ్ అయిందనుకోండి, సో ఫర్దర్ సెల్లింగ్ కంటిన్యూయేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ అనేది సెల్లింగ్ కంటిన్యూయేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ 2 వీక్స్ కింద ఏదైతే లాస్ట్ 2 వీక్స్ ఉన్నాయి కదా, ఆ 2 వీక్స్ కింద మార్కెట్ అనేది క్లోజ్ అవ్వకూడదు. ఒకవేళ క్లోజ్ అవుతే ఫర్దర్ డేస్ కూడా మార్కెట్ అనేది ఫర్దర్ సెల్లింగ్ అనేది కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా ఇది మనకు కన్ఫర్మేషన్, రేపు మనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది రేపు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత. సో దీని మీద అయితే దృష్టి పెట్టండి వీక్లీ టైం ఫ్రేమ్ పైన. సో ప్రైస్ వచ్చేసి అట్లీస్ట్ మార్కెట్ అనేది ఏదైతే మనకి ఇవాళ లో ఉందో దాని కింద క్లోజ్ అయింది అనుకోండి, ఫర్దర్ డేస్ మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకి నిఫ్టీలో. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం, వీక్లీ టైం ఫ్రేమ్ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే క్లియర్లీ మార్కెట్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీలోనైతే. ఎక్కడైతే మనకి క్లియర్లీ నిన్ననే మనం చూపించాను. సో కంటిన్యూస్లీ 5 వీక్స్ ఉన్న లోని మార్కెట్ అనేది బ్రేక్ చేసేసింది, ఇక్కడ మనకు క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ ఇంకా ఫర్దర్గా కూడా ఫాల్ కంటిన్యూషన్ రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఇదైతే వెరీ క్లియర్ అయిపోయింది. బట్ నిఫ్టీలో ఒకటి రేపటి సెషన్ పెండింగ్ ఉంది. సో నిఫ్టీలో కన్ఫర్మేషన్ రావాలి. అండ్ ఈవెన్ మనం సెన్సెక్స్లో చూసినా సరే సేమ్ ప్యాటర్న్ కనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను. సో డైలీ టైం ఫ్రేమ్ చూపించాను, ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనకి డైలీ టైం ఫ్రేమ్ ఎస్టర్డే మనం డిస్కస్ చేసాము, మార్కెట్ అనేది స్ట్రాంగ్లీ మార్కెట్ అప్ సైడ్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ ఉందని చెప్పి. సో ఇవాళ ఓపెనింగే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్ అనేది 21,300 లెవెల్ కిందికి మార్కెట్ వచ్చేసింది, 21,285లో. అండ్ అక్కడ నుంచి మార్కెట్ అనేది వీక్లీ సపోర్ట్ లెవెల్, ఇక్కడ నుంచి మార్కెట్ వీక్లీ సపోర్ట్ లెవెల్ తీసుకొని మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది అండ్ 21,462లో క్లోజ్ అయింది. సో ఫర్దర్ మార్కెట్ ఫాలో అవ్వాలంటే ఏదైతే ప్రైస్ ఇవాళ మార్కెట్ హోల్డ్ చేసి పైకి తీసుకెళ్ళిందో ఇంట్రాడేలో ఈ లెవెల్ కిందనే మనం బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మధ్యలో ఉందనుకోండి, సో ఇక్కడ నిన్నటి హై అండ్ ఇవాళటి లో మధ్యలో ఉంటే మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది రేపటికి. అదర్వైజ్ మార్కెట్ అనేది ఇంకొక పాయింట్, ఈ దోజీ క్యాండిల్ ఒక హై బ్రేక్ చేసిన అండ్ ఏదైతే మనకి ఇక్కడ మార్కెట్ ఏదైతే నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యిందో ఆ ప్రైస్ పైన, అంటే నిన్నటి క్లోజింగ్ పైన అండ్ ఇవాళ హై పైన మార్కెట్ ఉందనుకోండి, షార్ట్ కవరింగ్ రావచ్చు. అది వచ్చేసి మనకి 21,620 పైన మనకి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, షార్ట్ కవరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్పుడు మన టార్గెట్స్ వచ్చేసి 21,700 అండ్ 21,800 లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మార్కెట్ అక్కడ నుంచి రిజెక్ట్ చేసినా సరే మార్కెట్ డే లోస్ని టచ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో క్లియర్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటాను సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుందాం 15 మినిట్స్ టైం ఫ్రేమ్గా. సో మార్కెట్ వచ్చేసి మార్నింగ్ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఫాల్ అయింది, సో డే లోస్ బ్రేక్ చేసి. అండ్ ఎగ్జాక్ట్లీ వీక్లీ సపోర్ట్ దగ్గర మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది. ఈ లెవెల్ దగ్గర నేను ఇంటిమేషన్ కూడా చేశాను టెలిగ్రామ్లో కూడా. సో ఇక్కడ వీక్లీ సపోర్ట్స్ ఉన్నాయి, పుట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బుక్ చేసేసుకోండి అని చెప్పి. ఎగ్జాక్ట్లీ మార్కెట్ అదే పాయింట్ నుంచి మార్కెట్ రియాక్ట్ అయింది అండ్ అప్ సైడ్లో మార్కెట్ మొమెంటం వచ్చింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ ఉంది అండ్ ఇది మనకి రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. అదే పాయింట్ నుంచి మార్కెట్ మళ్ళీ ఒక రివర్సల్ క్యాండిల్ వేసి రిజెక్ట్ చేసి
చేసింది అండ్ ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం అక్కడక్కడనే క్లోజ్ అయింది, అంటే డౌన్ సైడ్లో ఉన్న సపోర్ట్ అండ్ ఇక్కడ మనకి ఏదైతే డే హై ఉందో ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో రేపు మార్కెట్ కనుక అప్ సైడ్లో ఓపెన్ అయింది అనుకోండి, సో ఈ లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ కదా, సో ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే అప్పుడు దీనిపైన మార్కెట్ అనేది సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ డౌన్ సైడ్లో ఏదైతే మనకు సపోర్ట్ తీసుకునే లెవెల్స్ ఉన్నాయో ఇది స్ట్రాంగ్లీ పనిచేస్తాయి. సో అప్ సైడ్లో మార్కెట్ అనేది షార్ట్ కవరింగ్ రావచ్చు. 21,620 పైనే 21,620 పైనే సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు అండ్ అప్ సైడ్లో ఏదైతే మనకి నిన్న మార్కెట్లో రిజెక్ట్ చేసిన లెవెల్ ఉందో 21,800 కానీ 21,750 కానీ ఆ లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసినా సరే మార్కెట్ అనేది పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అండ్ డౌన్ సైడ్లో ఈ లెవెల్స్ అనేటివి టార్గెట్ ఉంటుంది. సో ఫస్ట్ కన్ఫర్మేషన్ మనకి ఈ లెవెల్ ఏదైతుందో 21,400 బిలో మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు అండ్ 21,284 బిలో క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు పిఈ సైడ్లో. ఓకేనా, సో పిఈ సైడ్లో మనం క్వాంటిటీ ఎప్పుడు యాడ్ చేసుకుంటాం 21,284లో క్వాంటిటీ యాడ్ చేసుకోండి అండ్ స్ట్రాంగ్లీ సెల్లింగ్ ఫ్రెష్ సెల్లింగ్ కూడా మనకి దీని కిందనే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది 21,284 బిలో. సో ఈ లెవెల్స్ కింద ఫ్రెష్ సెల్లింగ్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఈ మధ్యలో ఉందనుకోండి మార్కెట్ అనేది కొద్దిగా మీరు సేఫ్గా ప్లే చేయండి. నేను చెప్పిన లెవెల్స్ ప్రకారం 21,400 బిలో పిఈ సైడ్లో ప్లాన్ చేయండి అండ్ 21,620 అబోవ్ సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు నిఫ్టీకి. దట్టు ఏంటంటే షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ లెవెల్స్ పైకి వెళ్తే అప్పుడు ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో డౌన్ సైడ్లో ఇవాళ ఏదైతే లెవెల్స్ సపోర్ట్ తీసుకున్నాయో ఈ లెవెల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్లీ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇది మనకి రేపటి ప్లాన్ నిఫ్టీకి అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే 350 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయింది. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మార్నింగ్ మనం చూసినట్టయితే గ్యాప్ డౌన్ వచ్చిన తర్వాత మార్కెట్ అనేది కవర్ చేసింది, ఆల్మోస్ట్ గ్యాప్ డౌన్ మొత్తం రీఫిల్ చేసి అండ్ ప్రీవియస్ డే మార్కెట్ ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో సో ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ నుంచి అంటే ఈ లెవెల్ రెసిస్టెన్స్ అదే పాయింట్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ మనకి డే లోస్ ఇంపార్టెంట్, డే లో ఇంకా బ్రేక్ అవ్వలేదు. రేపు మార్కెట్ డే లో బ్రేక్ చేసింది అనుకోండి అరౌండ్ 45,676 డేలో ఉంది, 45,676 మనకి డేలో ఉంది. ఈ లో కింద మార్కెట్ కనుక ట్రేడ్ అవుతుంటే మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు అండ్ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలనుకోండి అట్లీస్ట్ 46,500 పైనే మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. షార్ట్ కవరింగ్ రావాలంటే అట్లీస్ట్ 46,500 పైనే మీరు షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అక్కడ వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, మార్కెట్ సెల్ ఆన్ రైజే బ్యాంక్ నిఫ్టీలో చేయండి. ఎందుకంటే ఈ లెవెల్ కూడా ఒక రెసిస్టెన్స్ లెక్క పనిచేస్తుంది, 46,200 లెవెల్ కూడా రెసిస్టెన్స్ లెక్క పనిచేస్తుంది యాజ్ ఆఫ్ నో. సో మార్కెట్ లో బ్రేక్ చేస్తే డౌన్ సైడ్లో ప్లాన్ చేయండి అండ్ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలంటే ఫస్ట్ కన్ఫర్మేషన్ 46,200 బ్రేక్ అవ్వాలి అండ్ సెకండ్ కన్ఫర్మేషన్ 46,500 లెవెల్ అట్లీస్ట్ 46,400 లెవెల్ బ్రేక్ అయితేనే అప్ సైడ్లో ప్లాన్ చేయండి. అదర్వైజ్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే మనం డైలీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ చూసాము. బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ బేరిష్ ఉంది కాబట్టి సెల్ ఆన్ రైజే మీరు చూడండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ కూడా నేను క్లియర్లీ చూపిస్తాను. సో డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఉంది అండ్ ఇవాళ కూడా మనం చూసినట్టయితే అప్ సైడ్లో విక్ చూడండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే షాడో ఉందో అప్ సైడ్ మార్కెట్ ఎప్పుడెప్పుడు పైకి వెళ్తుందో అక్కడ నుంచి రిజెక్ట్ చేస్తూ మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది. సో ఈ విక్ మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ ఉన్నారని చెప్పి క్లియర్లీ కనిపిస్తుంది. సో మనకి మార్కెట్ అనేది రేపు డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయింది అనుకోండి క్లియర్లీ ఇంకా ఫర్దర్ ఫాల్ రావచ్చు 44,953 అండ్ దాని కిందికి వస్తే మార్కెట్ ఇంకా ఫర్దర్గా కూడా ఫాల్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, ఈ మధ్యలో ఉందనుకోండి బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో హైస్ అండ్ లోస్ మధ్యలో. ఓకేనా, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అండ్ అదేవిధంగా సెన్సెక్స్ చూపిస్తాను. సో సెన్సెక్స్ చార్ట్ అండ్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. నిఫ్టీ చార్ట్ అండ్ మనం సెన్సెక్స్ చార్ట్ చూసామనుకోండి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మనం సెన్సెక్స్ చూసినట్టయితే సెన్సెక్స్ ఇవాళ 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం మనం. సో సెన్సెక్స్ మనం 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం అనుకోండి. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది, రెడ్ కలర్ లైన్లో నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే అదే లెవెల్ ఒక వీక్లీ సపోర్ట్ లెవెల్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ చార్ట్ ప్యాటర్న్
ఎగ్జాక్ట్లీ మనం చూసినట్టయితే సెన్సెక్స్ చార్ట్ కూడా సేమ్ చార్ట్ ప్యాటర్న్ కనిపిస్తుంది. 70,657 బిలో మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏదైతే ఇక్కడ నుంచి బయర్స్ యాక్టివ్ అయ్యారో వాళ్ళు రిజెక్ట్ అవుతారు కాబట్టి ఈ లెవెల్ కిందనే ప్యానిక్ సెల్లింగ్ మనము చూసే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్ కిందనే మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు అండ్ క్వాంటిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ లెవెల్ కింద. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే 71,000 బిలో కూడా మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. క్వాంటిటీ తక్కువ పెట్టి ప్లాన్ చేయండి. అండ్ దీని కింద మనకి ఈ లెవెల్స్ వరకు టార్గెట్. ఒకవేళ ఇది లెవెల్స్ బ్రేక్ అయిందనుకోండి డౌన్ సైడ్లో క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అప్ సైడ్లో మనం మార్కెట్ షార్ట్ కవరింగ్ వెళ్ళిందనుకోండి మనకి ఎలా అర్థమవుతుందంటే అట్లీస్ట్ ఇవాళ డే హై బ్రేక్ అవ్వాలి అండ్ అదేవిధంగా ప్రీవియస్ డే ఏదైతే క్లోజింగ్ ఉందో దానిపైన మార్కెట్ ఉండాలి. ప్రీవియస్ డే క్లోజింగ్ వచ్చేసి 71,630. 71,630 అంటే అట్లీస్ట్ మీరు 71,650 పైన మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మన టార్గెట్స్ వచ్చేసి 72,000 అండ్ 72,500 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మార్కెట్ అట్లీస్ట్ మార్కెట్ 71,650 పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంటే అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసినా సరే పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మార్కెట్ ఏదైతే 71,100 బిలో ఉన్నా సరే పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్ డే లో బ్రేక్ అయినా సరే పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇక్కడ మీరు క్వాంటిటీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, యాడ్ చేసుకోవచ్చు అండ్ పానిక్ సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సెన్సెక్స్లో. ఓకేనా, ఇది మనకి సెన్సెక్స్ రేపటికి అనాలిసిస్ ఎక్స్పైరీకి. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూపిస్తాను. నేను ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. ఫస్ట్ నిఫ్టీది. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకున్నాం అనుకోండి ఇక్కడ క్లియర్లీ సెల్లింగ్ ప్రెజర్ మనకి కనిపిస్తుంది. 21,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. 56,000 మనకి ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 88,675 అండ్ అదేవిధంగా 77,000, 40,000, 21,600 లెవెల్ దగ్గర. సో ఇది మనకి సెకండ్ రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే 21,400 సపోర్ట్ కనిపిస్తుంది. 45,884 చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ అండ్ 81,300 మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అండ్ దాని కింద మనం చూస్తే 21,300 కూడా ఒక సపోర్ట్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెట్టుకుందాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే 45,800 లెవెల్ అండ్ 45,700 లెవెల్ని అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ 27,000 ఉంది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, 38,000 అండ్ ఇక్కడ 29,000 ఆల్మోస్ట్ సేమ్ ఉంది. అండ్ ఇక్కడ 45,800 లెవెల్ దగ్గర 38,793 ఉంది, కొద్దిగా ఎక్కువ ఉంది. బట్ ఇక్కడ మనకు ఇక్కడ చూసినా సరే 36,585 అండ్ ఇక్కడ మనకి 38,347 ఆల్మోస్ట్ సేమ్ కనిపిస్తున్నాయి. ఓన్లీ 46,000 లెవెల్ దగ్గర ఎక్కువ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ కనిపిస్తుంది. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 46,000 లెవెల్. సో అందుకోసమే 46,100 పైకి వెళ్తేనే మీరు ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయండి టెక్నికల్ చార్ట్ పైన. సో ఇక్కడ 46,000 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది అండ్ డౌన్ సైడ్లో 45,500 సపోర్ట్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో 45,500 బ్రేక్ అవుతే ఇంకా కిందికి కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్ సైడ్లో అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి 46,000 అండ్ 46,500 రెసిస్టెన్స్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ అయితే ఇక్కడ మనం చూసినట్టయితే డౌ జోన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 61 పాయింట్స్ స్లైట్లీ పాజిటివ్ కనిపిస్తుంది. S&P 500 32 పాయింట్స్, నాస్డాక్ 88 పాయింట్స్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా స్లైట్లీ పాజిటివ్ కనిపిస్తుంది. ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా స్లైట్లీ పాజిటివ్ కనిపిస్తుంది. సో కంటిన్యూస్లీ గ్లోబల్ మార్కెట్స్ కూడా మనం చూసినట్టయితే 2 to 3 డేస్ నుంచి కూడా ఫాలో అవుతుంది కాబట్టి ఇవాళ కొద్దిగా రికవరీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది గ్లోబల్ మార్కెట్స్లో కూడా. సో ఒకవేళ అది రికవరీ వచ్చిందనుకోండి మన మార్కెట్స్ కూడా స్లైట్లీ పాజిటివ్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో రికవరీ ఎందుకంటే ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చూసామనుకోండి నిన్న ఇవాళ కలిపితే 2,500 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో ఫాల్ వచ్చింది అండ్ అట్లీస్ట్ కొంచెం కరెక్షన్ అయితే కావాలి, రికవరీ అయితే కావాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీకి వచ్చేస్తే నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ నిన్న 400 పాయింట్స్ ఇవాళ ఒక 100 పాయింట్స్ ఫాల్ అయింది, 500 పాయింట్స్ ఫాల్ అయింది. ఇక్కడ నుంచి కొద్దిగా మార్కెట్ షార్ట్ కవరింగ్ వచ్చి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది మేబీ. సో మనం ఎగ్జాక్ట్లీ అనాలిసిస్ చేసినట్టే అవ్వాలంటే కాదు కదా. సో గ్లోబల్ మార్కెట్స్ ఒకవేళ పాజిటివ్ ఉన్నాయనుకోండి మన మార్కెట్స్ పాజిటివ్ రియాక్ట్ అయితే ఏదైతే మనం డిస్కస్ చేసిన లెవెల్స్ పైన ఉందనుకోండి అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ ఏదైతే మనం చెప్పిన లెవెల్స్ కింద మార్కెట్ ఉందనుకోండి పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. సో ఇంట్రాడేలో నేను గైడ్ కూడా చేస్తూ ఉంటాను మిమ్మల్ని. సో ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, సో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో ఇక్కడ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్లీ వాయిస్ మెసేజెస్ పెడుతూ ఉంటాను అండ్ అదేవిధంగా లెవెల్స్ కూడా నేను ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాను. సో దట్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మన టెలిగ్రామ్ ఛానల్లో. సో నేను టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా
ఉంటాను ఇంట్రాడే టైమింగ్స్లో. సో ఇది మనం డే అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. ఇంట్రాడే టైమింగ్స్లో ఈ లెవెల్స్ కానీ ఈ మన వ్యూ కానీ ఇంట్రాడే వ్యూ కానీ చాలా ఇంపార్టెంట్. మన ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది లింక్, అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.